నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా. ఆకాశ గగనాలను నీ చేతులకు పోల్చితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం ప్రతి ఒక్కరు నీకే వందనం స్వర్గం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆయన ఆకాశములు భూమి మీదకు వేలాడదీస్తున్నాడని ఈ శూన్యములు భూమిని వేలాడదీస్తున్న దేవాది దేవుడు ఎరిగి ప్రతి ఒక్కరు స్తుతిస్తాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, స్వరమెత్తి ఆయన ఘనపరిచి అనుభవం అనుకుందాం. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడి అందరూ నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆగాధ సముద్రములకు ఆయన వెళ్ళలు వేసి జనములలో మనం వెళ్ళినప్పుడు మనల్ని ఏమీ చేయకుండా ఆ సముద్రపు అగాధ జలము నుంచి తప్పించి నడిపించిన యేసయ్య మనల్ని గణపరచుట మన యొక్క విధి అయి ఉన్నది. సీయోను
ఆశతో ఉన్నాను నా యేసయ్యా. అందరూ కలిసి వందనం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటుగా. నజరేయుడా నా యేసయ్యా. మంచిది. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈనాటి పునరుద్ధాన దినపు ఆరాధనకై చేరొచ్చిన దేవుని పిల్లలైన మనందరిని బట్టి ప్రేమను చెల్లిస్తున్నాను. రాలేక వెనుకబడిన వారు, సమయమును లోకం వైపు చూస్తూ వృధా చేస్తున్న వారిని దేవుడు కలవరముల చేత వారిని నడిపించును గాక. మామూలుగా వస్తారండి దేవుని సన్నిధికి. ఎప్పుడు వస్తారు? కలవరములు కలిగినప్పుడు. కలవరములు అంటే బాధలు. ఆరోగ్యంగా ఉంటే రారు, ఆర్థికంగా కలిసి ఉంటే రారు. శారీరకముగా ఆధ్యాత్మిక స్థితిలోనికి రావాలంటే కలవరములు ప్రారంభం అవ్వాలి. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తాడు? ఆరోగ్యంగా ఉన్నాడు వెళ్ళాడు. ఆరోగ్యంగా ఉన్నాడు ఎందుకంటే నాకు అన్నీ బాగున్నాయి అనుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటాడు. దేవుని సన్నిధికి కలవరములు ప్రారంభమైతే వెళ్తారు. కనుక దేవుని సన్నిధికి నడవలేక, కాళ్ళలో సత్తువ లేక, దేవుని మాటలు వినే హృదయము మనసు లేక సమయాన్ని వృధా చేస్తున్న వారిని దేవుడు జ్ఞాపకము చేసుకొనును గాక. మంచిది. ఈనాటి వర్తమానము 69వ కీర్తన మనము గడిచిన వారము ధ్యానం చేశాము. పూర్తి చేశామా? పోయిన వారము మన సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ కమిషనర్ గారు రావడం వలన వర్తమానం ఆయన అందించారు. మనం ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా 69వ కీర్తనలో ధ్యానం చేశాం. 69, 72 కీర్తనలు మనం గమనిస్తే 69వ కీర్తన అంతా కూడా బాధ కలిగించే వారి నుంచి, మన పరులు, మన అయిన వారు, మన సహవాసకులు, మన ఆత్మీయులు మనల్ని అవమాన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానము కొరకు మరి ప్రార్థించినటువంటి వాక్యము 69వ కీర్తన. 70వ కీర్తనను గమనిస్తే మనల్ని హింసించే వారి నుంచి విముక్తి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలు కూడా దాదాపు దగ్గర సంబంధము కలిగినటువంటియే. మనిషి జీవితంలో దేవునికి దూరస్తులుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో కలవరములు ప్రారంభమైంది. కలవరములు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో దేవుని సన్నిధిలో ఈ రీతిగా అడగగలుగుతారు. దావీదు గారి జీవితంలో ఎన్నో కలవరములు వచ్చినాయి, ఎన్నో అనానుకూల పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో దినములు దేవునికి సమీపములు ఉన్నప్పటికీ తన యొక్క జీవితంలో తన అనుకున్నటువంటి అయిన వారే తనను త్రోసివేసిన పరిస్థితులు ఎన్నో దావీదు గారు అనుభవించి ఉన్నారు. గనుకనే దేవుని సన్నిధిలో ఆ సమాధానము, ఆ విడుదల, ఆ యొక్క అయిన వారి చేతను లేదా మన యొక్క నైబర్స్ చేతను పడేటువంటి ఆ నిందలకు, బాధలకు ఎటువంటి సమాధానం దొరుకుతుందో, ఎటువంటి ప్రార్థన చేశాడో కొన్ని మాటలు మనము లేఖన భాగాల్లో నుంచి చూడగలుగుతాం. మొదటి మాటలు మనం గమనిస్తే, దేవా
జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. సేవ్ మీ ఓ గాడ్, ఫర్ ద వాటర్స్ హ్యావ్ కమ్ అపాన్ టు మీ నేక్. జలముల మీద తన ప్రాణము ఏ రీతిగా పొర్లుచున్నదో, ఆ ప్రాణము ఏ రీతిగా జలముల వలె తనను బాధిస్తున్నదో, ఆ సమయంలో సేవ్ మీ ఓ లార్డ్, నన్ను రక్షించు దేవా. సేవ్ మీ ఓ లార్డ్, నన్ను రక్షించేవాడవు, నాకు విముక్తి కలిగించేవాడవు, నాకు సమాధానమునిచ్చేవాడు. దేవుడు రక్షించువాడని, దేవుడు సమాధానం ఇచ్చేవాడని, దేవుడు మన యొక్క అవసరతలు అక్కరలు ఎరిగిన వాడని మనము ఆ యొక్క నిశ్చయతలో ఉన్న వారముగా ఉండాలి. కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో దేవుని కొరకు కనిపెట్టే అనుభవం తక్కువగా ఉంటుంది. అందుకే ఆయన 3వ వాక్యంలో అంటాడు, నేను మొరపెట్టుట చేత అలిసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఏమండి, ఈరోజు మనుషుడు దేని కొరకు కనిపెడుతున్నాడు? ఆర్థికంగా కావలసిన డబ్బు కొరకు, లోకములో కావలసినటువంటి సుఖభోగముల కొరకు, తనకు అవసరమైనటువంటి శారీరక అవసరతల కొరకు మనిషి క్షీణించిపోతున్నాడు. మనిషి లోకము వైపు చూస్తూ లోకములో క్షీణించిపోతున్నాడు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నీ కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు, ఏమండి, దేవుని కొరకు కనిపెట్టి క్షీణించే అనుభవం. ప్రైజ్ గాడ్, స్తోత్రం. యోబు గారు దేవుని కొరకు కనిపెట్టాడు, దావీదు గారు దేవుని కొరకు కనిపెట్టాడు, అబ్రహాము గారు దేవుని కొరకు కనిపెట్టాడు. కనిపెట్టుకొనుట చోట క్షీణించిపోయే అనుభవం. దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, అందుకే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుని కొరకు కనిపెట్టుట చోట నా కన్నులు క్షీణించిపోయినాను. మై ఐస్ గ్రో డిమ్ విత్ వెయిటింగ్ ఫర్ మై గాడ్. దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు మన సమయంను వృధా చేయాలి. మన సమయం అంతా లోకంలో వృధా చేస్తున్నామండి. మన సమయం అంతా లోకంలో వృధా అవుతుంది. చూడండి, లోకంలో మనం ఎంత సమయం ఉంచగలుగుతాం, దేవుని దగ్గర మన సమయము ప్రతి మినిట్ లెక్కింపులోకి వస్తుంది. ప్రతి నిమిషాన్ని మనం లెక్క చూస్తాము. ఓహో, 11:30 అయిపోయింది, 12:30 అయిపోయింది, 1:30 అయిపోయింది, ప్రార్థన అయిపోలేదే. ఇదే పనిని మనం లోకంలో ఎక్కడ కూర్చున్నా, ముసలమ్మ ముచ్చట్లలో కూర్చున్నా, ఇంకా ఏ పనిలో కూర్చున్నా సమయం వైపు అస్సలు చూడం సుమా. అక్కడ సమయం తెలియదు, లోకముచ్చట్లో సమయం చూడలేవు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఆ కనిపెట్టే అనుభవం ఎలా ఉంటుందంటే చాలా భారముగా ఉంటుంది. అలా భారముగా ఉండటం వలన దావీదు గారు ఏమయ్యాడట? క్షీణించారట. దేవుని కొరకు కనిపెట్టుట చేత, తన సమయమంతా దేవునికి సన్నిధిలో ఉంచుట చేత తన యొక్క కన్నులు క్షీణించినాయంటాడు. ఎంతమంది మంది కన్నీరు విడిచి దేవుని కొరకు, దేవుని సన్నిధిలో మనం కన్నీరు విడుస్తున్నాం. ఆయనైతే నా కొరకు విడవద్దు, మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు విడవమంటే మనం ఆయన కొరకు విడవము, మన బిడ్డల కొరకు అయితే అసలే విడవము. కన్నీరు విడిచే అనుభవము దేవుని కొరకు ఎదురు చూస్తున్నదనే దానికి ఒక మాదిరి, ఒక నిరీక్షణ. కీర్తనకారుడు దేని కొరకు ఎదురు చూస్తాడు? నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయినాయి. దేవుని కొరకు కనిపెట్టే అనుభవం, దేవుని కొరకు కనిపెట్టి ఆయన నుంచి పొందుకునేటువంటి ఆధ్యాత్మిక స్థితికి ఎదురు చూసే అనుభవం. మరి 5వ వాక్యంలో చూస్తే, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎంత నిరాడంబరంగా ఉంటున్నాము, ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నాము, ఎంత మన భక్తిని కనపరుస్తున్నామో, మన అపరాధములు ఏమై ఉన్నాయో, దేవుని పట్ల మనకున్నటువంటి ఆ అపేక్ష, ఆ ఎదురు చూసే అనుభవం ఏమైందో, అవి ఏవి కూడా ఏమై ఉండవండి, మరుగై ఉండవు. అందుకే అంటున్నాడు,
నా బుద్ధిహీనత నీకు తెలుసు గనుక నా అపరాధములు ఎప్పుడు కూడా నీకు, దేవుని సన్నిధిలో మన అపరాధములు దాచబడవు. స్తోత్రం. మన అపరాధములు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దాచబడవు. మన నీతి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనపరచబడుతూ ఉంది కనుక మన అపరాధములు దాచబడవనే విషయాన్ని మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే 8వ వాక్యములో నా సహోదరులకు నేను, చూడండి, ఎవరికో కాలేదు, తన సహోదరులకు అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. తల్లి కుమారులంటే తన అన్నదమ్ములు, రక్త సంబంధులు, అక్క చెల్లెలు, ఏమండి, తన బంధువర్గానికి, తన రక్త సంబంధులకు ఏమయ్యాడు? పరుడై ఉన్నాడు. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా రక్త సంబంధులకు. కనుక ప్రియులరా, దేవుని కలిగిన అనుభవము, దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధము ఏ రీతిగా ఉంటుందంటే లోకములో ఉన్నటువంటి మనుషుల నుంచి వేరు చేయబడుతుంది. మనుషుల నుంచి ఎప్పుడైతే వేరు చేయబడతామో రక్త సంబంధులైనా, అన్నదమ్ములైనా, భార్యాభర్తలైనా, సొంత కుమారులైనా వేరు చేయబడాలి లోకములో నుంచి. రక్త సంబంధం వేరు, ఆధ్యాత్మిక స్థితి వేరు. తల్లి గర్భములో నుంచి రక్త మాంసములు కలిగి పుట్టినది రక్త సంబంధం అయితే ఆధ్యాత్మిక స్థితి దేవుని దగ్గర వేరు చేయబడుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో నా భర్త కొరకు నేను ప్రార్థన చేశాను గనుక నేను మారు మనసు కలిగి ఉన్నాను, ఆ మారు మనసు నా భర్తకు వస్తుంది, దాన్ని బట్టి నా భర్తకు రక్షణ వస్తుంది. నా కుమారుడు లోకంలో ఉన్నాడు, మేము భార్యాభర్తలు ఇరువురము దేవుణ్ణి కలిగి ఉన్నాము గనుక నాకు కలిగిన మారు మనసు వలన నా కుమారునికి రక్షణ వస్తుంది. వస్తుందండి? వస్తుందండి? ఏ స్థితిలోనూ రాదండి, ఏ స్థితిలోనూ రాదు. గనుకనే ఇక్కడ దావీదు గారు లోకం నుంచి వేరు చేయబడ్డాడు గనుకనే తన అన్నదమ్ములకు, తన రక్త సంబంధులకు వేరు చేయబడినాడు. వాడు సపరేట్ అయి ఉన్నాడు. ఆయన లోకంలో తన అన్నదమ్ములు ఉన్నప్పుడు ఏమయ్యాడు? నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఈయన వేరు చేయబడ్డాడు, వారు లోకంలో ఉన్నారు. ఆ మాదిరిగా చూసినప్పుడు నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. లోకములో వేరు చేయబడిన అనుభవము ఆధ్యాత్మిక స్థితిలో నుంచి మనల్ని పక్కకు తీసుకొస్తుంది. 9వ వాక్యం అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవుని యొక్క ఇల్లు, ఆయన ఇల్లండి. దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి. దేవుని ఇల్లు ఏది? మనము నివాసము చేసినది దేవుని ఇల్లు. ఈ నివాసములో ఉండాలనేటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ భక్తి జీవితము తనను క్షీణించజేస్తుందట. భక్తి జీవితంలో నేను ఉండాలని, నీ గృహములో నేను నివాసం చేయాలని. కీర్తనలో అన్ని గ్రంథాల్లో ఆయన అంటాడు, నా బ్రతుకు దినములన్నీ నేను నీ సన్నిధిలోనే నివసించాలని ఆశపడుతున్నాను అంటాడు. ఆయన బ్రతుకు దినములన్నా నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలోనే గడపాలని. ఎంత చక్కని మాటలు దావీదు గారి నోటి నుంచి మరి పరిశుద్ధాత్ముడు పలికించాడో. ప్రతి మాట కూడా మన ఆధ్యాత్మిక స్థితికి ఒక బలము, ఒక శక్తి. ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మరి పెంపొందింప చేయటానికి ఇది ఒక మంచి మార్గం అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే దావీదు గారి యొక్క జీవితంలో ఆయన పలికిన ప్రతి మాట దేవుడితో తనకున్నటువంటి ఆ సంబంధాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఆ సంబంధాన్ని కలిగినప్పుడు తను పొందిన అనుభవాలను వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఆ అనుభవాలను చెప్తూ ఉంటాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవుని నిందించిన వారి నిందలు మన మీద పడి ఉండాలి అంటే ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి మనము కలిగి ఉండాలి. ఈరోజు క్రిస్మస్ దినాలు ప్రారంభమైన ఈ దినము నుంచి ఇప్పుడు దేవుని సన్నిధి శుభ్రపరచాలి, ఆలయము అలంకారప్రాయంగా చేయాలి, అనేక అవసరతలు కలిగి ఉన్నాయి. ఈ అవసరతలను గురించి ఎవరైతే ఇక్కడ ఒక ముందుకు నిలబడి పని చేయాలని తృష్ణ కలిగి ఉంటారో వారికి అనేక నిందలు ఎదురవుతాయి,
అనేక బాధలు ఎదురవుతాయి, అనేక శ్రమలు ఎదురవుతాయి. అయ్యా స్టారు నిర్మాణం చేయాలి, ఎవరు కలిసి రారు. ఎవరైతే నిర్మాణము చేయాలనే బాధ్యత కలిగి ఉన్నారో వారి మీద నిందలు ఉంటాయి. ఆయన చేయాలన్నా ఈయన చేయడు, ఆయన రాడు, చేసేవాడిని చేయనీయడు. ఇలాగ అనేకమైన నిందలు. అందును బట్టి కీర్తనకారుడు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను అంత మాత్రమే కాదు, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఆయన కొరకు నిందలు పడాలి. ఆయన ఇంటిని కూర్చిన ఆసక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం నిందల పాలవ్వాలి. అనేక మంది అనేక విధములైన మాటలు అంటారు, వారు చేయలేరు. కానీ దేవుని పని చేయటం అనేది ఒక ధన్యత. దేవుని సన్నిధిలో ఒక పనివారులుగా, ఒక పనిముట్టుగా నువ్వు వాడబడుతున్నావు అంటే అదొక ధన్యత. ఆ ధన్యతలో నీవు ఉంటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా ఉంటావో దేవుడి నుంచి మనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉంటాయి, ఉన్నతమైన కృప ఉంటుంది, ఉన్నతమైనటువంటి దీవెనలు ఉంటాయి. దీవెనలు అవి కనిపించేవి కావు. ఆయన మన కొరకు పరమందు దాచినటువంటి జీతముగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. దీవెనలు అంటే లోకంలో దీవించబడి ఏదో మేడలు మిద్దలు కలిగి ఏదో ఉన్నతమైన స్థితిలో ఉంటే దీవెనలు కాదండి. దేవుడు ఆ దీవెనలు ఎప్పుడు చూడలేదు. దేవుడు మనకిచ్చే దీవెనలు పరమందు దాచివించిన జీతము. ప్రైజ్ గాడ్, స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం పడే ప్రయాస పరమందు మనకు దాచబడిన జీతము, పరమందు మనం పొందుకునేటువంటి దీవెనలు. ఇహ సంబంధమైనటువంటి దీవెనలు కాదు, ఈ లోకమందు పొందుకునే దీవెనలు కాదు. కనుక పరమందు పొందుకునే దీవెనలు మన పంటికి కనిపించేవి కావు, అవి కంటికి కనిపించేవి కావు. పరమందు ఈ లోకమును విడిచిన తర్వాత తండ్రి సన్నిధిలో చేరినప్పుడు పొందుకునే దీవెనలు అవి. కనుక వాటి కొరకు దాచబడిన జీతం ఇది, అందుకే దాన్ని జీతము అన్నాడు. కనుక పిల్లరా, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. ఈరోజు బయట చూస్తే అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధి కొరకు ఎంత ప్రయాసపడుతున్నారంటే ఊహించలేనిది. లోకములో దేనినైనా భక్షించి దేవుని సన్నిధి కొరకు హెచ్చించేటువంటి విశ్వాసులుగా అనేక సంఘాల్లో అనేక మంది భక్తులను నేను చూస్తా ఉన్నాను. అనేక మంది భక్తులు దేవుని సన్నిధి కొరకు ప్రయాసపడి వారి కష్టార్జితాన్ని హెచ్చించి వారికి కలిగినదంతా కూడా దేవుని సన్నిధికి పెట్టడానికి ఆనాడు మనం బైబిల్లో చూసినటువంటి విధవరాలైనటువంటి స్త్రీ కాదు. ఈరోజు కళ్ళ ముందు లైవ్ లో అనేక మంది విశ్వాసులను మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి మన యొక్క కష్టార్జితమును దేవుడు మనకిచ్చినదే మనం దేవునికి ఇస్తున్నాం కదా. నీ ధనము నీ ఘనమే అనే కీర్తనలో మనం పాడుతుంటాం. నీవిచ్చిందే ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాం మనం. ఇక్కడ మనదంటూ ఏమీ లేదు, మనం సంపాదించింది ఏది లేదు, మనము స్వతహాగా కలిగి ఉన్నది ఏది లేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఆయనే సృష్టించాడు, ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే మరలా మనల్ని పిలుచుకుంటున్నాడు. సృష్టించిన వాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, మరలా తన యొక్క సన్నిధికి, తన కుటుంబానికి, తన ఇంటికి పిలుచుకునేవాడు ఆయనే. కనుక ఆ ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగిన విశ్వాసులుగా, బిడలుగా మనం ఉండాలి. మన ఆధ్యాత్మిక స్థితి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుని గురించి ఆయనంట 10వ వాక్యమును చూసినప్పుడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. ఏమండి, ఉపవాసం ఉండి కన్నీరు విడిచే అనుభవం ఉండాలండి. కన్నీరు విడిచే తల్లులుగా ఉండాలి, కన్నీరు విడిచేటువంటి సంఘముగా ఉండాలి. ఆ ఇంటిని గుర్చిన ఆసక్తి, కన్నీరు విడిచి ఉపవాసం ఉండి దేవుని దగ్గర పొందుకునే అనుభవం కలిగినటువంటి విశ్వాసముగా మనం ఉండాలి. తన అనుభవాన్ని ఆ రీతిగా అనేక విధానాల్లో తెలియజేస్తున్నాడు. నేను గోని పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. ఇవన్నీ ఎవరిని గూర్చండి? దేవుని సన్నిధిని గురించి ఆసక్తి కలిగి ప్రయాసపడుతున్న బిడలకు కలిగేటువంటి అవమానాలు,
దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ప్రయాసపడి పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డలు, సంఘములో ఉన్నటువంటి పెద్దలు, మరి ఎవరైనా కావచ్చు, వారికి వచ్చేటువంటి హాస్యాస్పదమైనటువంటి నిందలు, ఆ నిందలు ఇంకా అంటాడు, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ప్రార్థించే అనుభవం కావాలి. అయ్యా, ఇదిగో లోకములో నేనున్నప్పుడు ఎవరూ నన్ను పట్టించుకున్న వారు లేరు. నీ వైపు తిరిగి నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నా జీవితంలో ఎప్పుడైతే ప్రారంభమైందో, నీవు రక్షించేవాడవని ఆ విశ్వాసాన్ని కలిగి ఎప్పుడైతే నీ ఇంటిలో నేను నమ్మకంగా ఉంటున్నానో, నాకు కలిగిన అవమానములు, నిందలు, అందుకంటున్నాడు అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. అనుకూలమైన సమయం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దినము. ఆ దినమున ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడంట అనేక మంది గుమ్మాల్లో కూర్చి నన్ను గూర్చి మాట్లాడుకుంటూ, త్రాగుబోతులు నన్ను గూర్చి హేళనతో కూడిన పాటలు, అమ్మో ఈయన భక్తిపరుడైపోయాడు, అమ్మో ఈమె భక్తిపరురాలైపోయింది, ఈమె దేవుని సన్నిధికి డైరెక్ట్ గా చేరేంతదైపోయింది, ఈయన భక్తిపరుడా అనేటువంటి అనేకమైనటువంటి నిందలు, అవమానాలు దేవుని ఇంటిని గూర్చి మనము మరి అనుభవించవలసిన బాధ్యత మన పైన ఉంది, ఉంటాయి కూడా. ఈ మాటను మనము ఇంకా చూస్తే 20వ వాక్యంలో చూడండి, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. నిందకు ఏమన్నాడు? నా హృదయము బద్దలైపోయింది. అనేక మంది మాటల చేత ఏ నేరము మోపని యేసు ప్రభువారు ఏ రీతిగా నిందల పాలయ్యాడో, ఏ తప్పు చేయని, ఏ నేరము కనపరచబడని యేసు ప్రభువాన్ని ఏ రీతిగా సిలువకు అప్పగించారో, ఆ రీతిగా దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తిని బట్టి నిందల పాలైనట్టుగా దావీదు గారు తెలియజేస్తున్నారు. అందుకంటున్నాడు, నిందకు నా హృదయం బద్దలై నేను బహుగా కృషించున్నప్పుడు కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరూ లేరు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టిన గాని ఎవరు కానరాలేదు. ఎస్, నువ్వు నిందాస్పదమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేవారు ఉండరు, శ్రమలో ఉన్నప్పుడు తప్పించువారు ఉండడు, కృషించిన సమయంలో పలకరించువారు ఉన్నారు. ఆ నింద కలిగినటువంటి హృదయము చేత, బద్దలైనటువంటి ఆ హృదయము చేత దేవుని సన్నిధిలో మరి కనిపెట్టుకొని ఎదురు చూసే పిల్లలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూసే అనుభవం, దేవుని సన్నిధిలో. అందుకంటున్నాడు 18వ వాక్యము, నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము, నిందయు సిగ్గును అవమానము నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపు. దేవుణ్ణి అడగాలి, అయ్యా నీవు చేరిరా, నా కుటుంబంలోనికి రా, నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా. మరి ఏమైతే నన్ను విమోచించటానికి సమీపమై ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయో, నువ్వు దారి చేరి నన్ను విమోచింపమని దేవుడిని అడిగే అనుభవానికి వెళ్ళాలి. శత్రువుల సమూహము నుంచి విడిపించబడాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిందా అవమానము కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన విరోధులు మనల్ని అపహసించినప్పుడు, అవమానపరిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అటువంటి అనుభవాన్ని కలిగిన వారముగా మనం ఉండగలిగినప్పుడు మరి 16వ వాక్యం ఉంటది, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బహుళత్వతను బట్టి నా తట్టు తిరుగుము, నీ సేవకునికి విముఖుడై ఉండకుము. దేవుని సన్నిధిలో పనిచేసే ఎవరైనా దేవుని సేవకులే. కసువుడ్చినా, చాపలు వేసినా, మైకులు పెట్టినా, డ్రమ్ము కొట్టినా, పాటలు పాడినా, ప్రార్థన చేసిన, వాక్యమును బోధించిన మనమందరము ఆయన సేవకులమే. మనమందరం ఆయన పనిలో పాలుభాగస్తులమే. లోకములో
లోక మాలిన్యమును అంటుకొని దేవుని యొక్క నామమును ఎరుగని వారికి ఆయనను గూర్చినటువంటి సువర్తమానమును అందించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న సాధనము. అందును బట్టి మనం 28వ వాక్యంలో చూస్తే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ఎరుగని వారు ఉంటారో, దేవుని యొక్క కృపకు పాత్రులు కాని వారుగా ఉంటారో, ఉత్తమమైనటువంటి వాటిని గురించి ఎరుగని వారుగా ఉంటారో, దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేక, తన యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉండలేక, తన యొక్క పనిలో నిందలను అవమానములు భరించలేక, దేవుని పనిలో ఏముంటాయండి? నిందలుంటాయి, అవమానాలుంటాయి. వాటిని భరించలేక దూరంలో ఉన్నటువంటి వారు, అటువంటి వారి పేర్లు ఏమైతాయంట? జీవ గ్రంథము నుంచి తీసివేయబడతాయంట. నా ప్రియ దేవుని సంగమా, నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడిందా? ఈరోజు మనం అనేక మంది భక్తుల పేర్లు చూస్తున్నాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో అనేక మంది భక్తుల పేర్లు చూస్తున్నాం. దేనిని బట్టి? వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మిక వాళ్ళు కలిగిన దాన్ని బట్టి, దేవుని పట్ల వాళ్ళకున్న అపేక్షను బట్టి, దేవుని వారు అంగీకరించిన దాన్ని బట్టి, దేవుని యొక్క కార్యములను కనులారా వారు రుచి చూచిన విధానమును బట్టి, దేవుని మాటలను తూచా తప్పక వాళ్ళు అనుసరించిన విధానమును బట్టి ఈరోజు వారి పేర్లను మనం జీవ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అనేక మంది స్త్రీలు, అనేక మంది యవనులు, అనేక మంది మరి వృద్ధులు, పెద్దలు, చంటి బిడ్డలు మొదలుకొని అనేక మంది దేవుని యొక్క కార్యములు రుచి చూసిన వారుగా ఉన్నందువలన వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినాయి. మరొక గ్రంథము మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది. ఆ గ్రంథములో మన పేర్లు లిఖించబడ్డాయో తీసివేయబడుతున్నాయో మరి ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉండాలి అంటే మనం ఏమై ఉండాలి? నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము అంటున్నాడు. అంటే ఏంటి? జీవగ్రంథం మరొకటి సిద్ధపరచబడుతుంది. ఆ గ్రంథములో నీతిమంతులు, అనీతిమంతులు ఏర్పరచబడతారు, తీర్పు తీర్చబడతారు, న్యాయ తీర్పు ఉంటుంది. అందులో వాళ్ళ పేర్లు రాయబడతాయి. రోజు మన పేర్లు గ్రామంలో నివాసం ఉంటున్నప్పుడు ఏ ఆధార్ కార్డులోనో ఓటర్ కార్డులోనో లేకపోతే దేనికి చెల్లుబాటు కానిదిగా ఉంటుంది. ఒక అక్షరము తేడా ఉంటే ఈరోజు మరి సరి చేసుకోమని స్కూల్స్ నుంచి పిల్లల్ని పంపిస్తున్నారు. ఒక అక్షరము మారితే చూడండి, లోకములో అసమానమైనటువంటిది, ఎన్నిక లేనటువంటిది, అది మన వెంట రానిది, సజీవులుగా ఉన్నంత వరకు మాత్రమే మనం వినియోగించుకునేటువంటిది. అక్షరము పొల్లు మారితేనే దాని గురించి ఎంతో కార్వాయి జరుగుతూ ఉంది. అటువంటిది దేవుని యొక్క జీవ గ్రంథములో మన పేరు లిఖించబడ్డాయా? లిఖించబడటానికి మనం ఉండవలసినటువంటి ఆ క్వాలిఫికేషన్ ఏముందో, ఆ క్వాలిటీ ఏముందో ఎప్పుడైనా పరిశీలించుకున్నామా? ఎప్పుడైనా పరీక్షించుకున్నామా? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, జీవగ్రంథములో అలాంటి పరిశీలన లేని వారి పేర్లు ఏమాత్రము లిఖించబడవు, ఆ నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయబడవు. రాయబడే అనుభవానికి మనం వెళ్ళాలి. ఆ రాయబడేటువంటి అనుభవానికి మనం సిద్ధపడిన సంఘముగా మనం ఉండాలి. ఆ అనుభవాన్ని కీర్తనకారుడు అక్కడ తేట తెల్లగా బయలుపరుస్తున్నాడు. నేను బాధపడిన వాడినై వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్. ఏమండి? దేవుని యొక్క రక్షణ, దేవుని నుంచి మనం పొందుకున్నటువంటి ఆ రక్షణ మనల్ని ఏం చేస్తుందట? ఉద్ధరిస్తుంది. ఉద్ధరించడం అంటే కాపాడుతుంది, సంరక్షిస్తుంది. ఆ ఉన్నతమైన కృపకు, ఆయనతో మనము పొందుకునేటువంటి ఆ శ్రేష్టమైన సన్నిధానంలో ఉండగలుగుతాం. ఆయన ఉద్ధరించే ఆ కృప. అందుకే అంటున్నాడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములు రెక్కలు గల కోడెల కంటెను అది యెహోవాకు
దేవునికి ఇష్టమైనది ఏంటండి? ఏమండి? దేవునికి ఇష్టమైనది ఎద్దుల కంటేను, కొమ్ములు గల డెక్కల కంటేను కీర్తనలతో ఆయన్ని ఆరాధించుట, కీర్తనలతో ఆయన్ను గణపరచుట, కృతజ్ఞతాస్తుతులు గలిచి ఆయన్ను ఆరాధించుట ఆయనకి ఇష్టమైనది. అందుకే అనేక మార్లు చెప్తాను, కీర్తనలు అయిపోయేదాకా కాదు, ఆరంభ ప్రార్థన నుంచే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకునేది, నువ్వు 11:30కు వచ్చి సేవకుడు వాక్యం చెప్తున్నది నేను విన్నానా లేదా, 12 గంటలకు వచ్చి నాకు పాటలు పాడడానికి మైక్ ఇచ్చారు లేదా, అయి కాదా ఆయన చూస్తుంది. ఆయన ఏం చూస్తున్నాడు? 10 గంటల నుంచే, ఆరంభ ప్రార్థన నుంచే నువ్వు స్వరమెత్తి ఆలాపించేదాన్ని వినాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఏమండి? నువ్వు నోరు తెరిచి ఆయన కీర్తిస్తే, ఆయన గణపరిస్తే అది ఆయనకు ప్రీతికరం అంట. ప్రీతికరం అంటే ఏమా? ప్రీతికరం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైనది ఏందో మనం ఇంకా తెలుసుకునే దగ్గరే ఉన్నామమ్మా. దేవునికి ఇష్టమైనది ఏంటో మనం ఇంకా తెలుసుకునే దగ్గరే ఉన్నాము. ఇంకా అనుభవించేది ఎప్పుడు? ఆస్వాదించేది ఎప్పుడు? ఆ నీతి న్యాయమును కలిగినటువంటి ఆ న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు మన నీతికి తగినటువంటి ఆ ఉన్నతమైన కృపను మనం అనుభవించేది ఎప్పుడు? కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించి కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరచుట దేవునికి ఇష్టమైనది. స్తోత్రం. దేవునికి ఇష్టమైన కార్యం అది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, పాటలు అయిపోయినాక నిదానంగా వెళ్ళాలి, పాస్టర్ గారు వచ్చి ఒక 3 పాటలు, ముందు పోయిన ఒక 6 పాటలు, 9 అయిపోయినాక మనం కూర్చుంటే అప్పుడు కదా వాక్యం చెప్పేది. ఏమండి? వాక్యం వినటం తప్పేం కాదు, వినద్దు అనటం లేదు. పనులు ఉంటుంటాయండి. పనులు లేని మానవుడు ఎవరు ఉన్నాడా? చెప్పండి. పనులు లేని మనిషి ఎవరు ఉన్నాడా? గాలికి తిరిగేవాడు అంటారు. అంటే ఏంది? అంటే అర్థమైంది, వాడికి ఏ పని ఉండదు కానీ తిరుగుతానే ఉంటాడు. మరి అది కూడా పనే. గాలికి తిరిగేవాడు అని మనం అంటుంటాం. ఒరే ఎందుకురా గాలికి తిరుగుతుంటావు, ఏదైనా పని చేసుకోవచ్చు. అంటే అర్థమైంది, వాడు ఏ పని చేయడు, తిరుగుతానే ఉంటుంటాడు. వాడిని అడిగామనుకో, ఇది కూడా పని కాదా? నేను కూడా ఊరుకున్నానా? తిరుగుతానే ఉన్నాను నేను కూడా. నా ఖాళీ ఎక్కడుంది? గనుక ప్రియులారా, మనకు పనులు సహజము, అనుదినము మనకుండేవే, దేవుడు మనకిచ్చినవే. కానీ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకోవాలి. ఎట్లా? లోకంలోడికి ఏం తెలియదండి. లోకంలో ఉన్నవాడికి ఏం తెలియదండి. లోకములో ఉన్నవాడు లోకములో గాలికి తిరుగుతూ అంటాడు, నేను కూడా ఖాళీగా ఉన్నానా, నాకు కూడా పనులున్నాయి. కానీ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు వాడు లోకములో ఉండి గాలికి తిరుగుతా దేవుడు అంటే తెలియలే. కానీ మనం దేవుని సన్నిధికి నడిపిస్తున్నప్పుడు మనం ఎట్లుండాలి? దేవునికి ఇష్టమైన ఏదో తెలుసుకోవాలి. దావీదు గారు తెలుసుకున్నాడు కనుకనే మనకు చెప్తున్నాడు. తను అనుభవించాడు, తను రుచి చూశాడు, తను మరి ఆస్వాదించాడు కనుకనే ఆ రుచిని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్నాడు, నన్ను రక్షించేవాడవు నీవు అన్నాడు. నన్ను నిందల పాలు చేసే వాళ్ళను వారికి ఉన్నటువంటి అవివేత నుంచి తీసివేయమన్నాడు. అనుకూల సమయంలో నిన్ను ప్రార్థించడానికి కావలసినటువంటి సమయాన్ని నాకు దయచేయమన్నాడు. అన్నాడా? ఏమన్నాడు? అలా నిన్ను ప్రార్థించలేని వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు గనుక ఆ నీతిమంతుల జాబితాలో ఆ ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వారిలో నేనున్నానో లేదో నన్ను పరిశీలించమన్నాడు. ఏమండి? తన యొక్క మనసులో నిందలను అవమానాలను భరిస్తూ తను మనకు ఒక పాఠముగా, ఒక మాదిరిగా ఉన్నాడు. మాదిరిగా ఉంటూ ఈ మాటలు అంటున్నాడు, కీర్తనలతో నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు నేను నీకు తెలియజేస్తూ, ఎద్దు కంటెను కొమ్ములు గల డెక్కల కంటెను అతి ప్రీతికరమైనది నీకు ఇష్టమైనదని నేను ఎరిగి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి?
దేవునికి ఇష్టమైనది ఏంటో దావీదు గారు ఎరిగి ఉన్నారు. గనుకనే ఆయన పాటలు పాడేటప్పుడు ఏం చేశాడట? నాట్యం ఆడాడట. దేన్ని బట్టి? దేవునికి ఇష్టమైనది ఏదో తను రుచి చూశాడు. కీర్తనలు పాడుతున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, వాయిద్యములు వాయిస్తున్నప్పుడు, నాట్యమాడుతూ దేవుణ్ణి ఘనపరిచాడంటే తనేదో సినిమాలో హీరోలాగా చిందులేయాలని కాదు. దేవునికి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నానని ఆ సంతోషము, ఆ ఆనందాన్ని కీర్తనకారుడు మరి వ్యక్తపరిచాడు. అందుకంటున్నాడు, అయ్యా నీకు ఎద్దుల కంటే డెక్కలు గలటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క రుచికరమైన పదార్థముల కంటే నిన్ను స్తుతించి కీర్తించి గణపరుట నీకిష్టమైనదని నేను నమ్ముతూ ఉన్నాను. గనుక ప్రియులారా, దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైనదేదో మనం ఎరిగిన వారముగా, దేవునికి ఇష్టమైన కార్యాలేంటో మనం తెలుసుకున్నటువంటి బిడ్డలముగా మనం ఉండగలగాలి. ఆ రీతిగా ఉండుట కొరకే దేవుడు మనకు అనేకమైనటువంటి ఇటువంటి గొప్ప మరి ఒక ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకొని వారిని రాజులుగాను యాజకులుగాను మనకు బోధించేవారుగాను వారి పాఠాలు మనకు ఒక మార్గంగా ఉంచాడు. మరి ఈ భాగంలో మనము మరి ముగింపులోనికి వచ్చినట్లయితే 36వ వాక్యం అంటుంది, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. దేవుని నామమును ప్రేమించేవారు, దేవుని నామాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఆయన సన్నిధానములో, అందుకే 35వ మాట ఉంటుంది, దేవుడు సియోనును రక్షించును, ఆయన యోధా పట్టణములను కట్టించుచు జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును అంటాడు. ఎవరైతే ఆయన యొక్క సన్నిధానములో ఆ సియోన్ అనే పట్టణములో ఆ యోధా అనే పట్టణములో రక్షింపబడతారో ఆ జనులు వారు ఆయన సేవకుల పిల్లలుగా, ఆయన నామమును స్వతంత్రించుకున్నవారుగా, ఆయన నామమును ప్రేమించేవారుగా అందులో ఉంటారంటాడు. గనుక దేవుణ్ణి కీర్తించి ఆరాధించే యొక్క విషయంలో ఎప్పుడైతే మనం ఆ తృష్ణ కలిగిన వారముగా ఉంటామో దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉంటాం. ఆ ఇష్టమైన అనుభవాన్ని కలిగిన వారముగా ఉంటాము. 70వ కీర్తనలో కూడా చాలా శ్రేష్టమైన సంగతులు చెబుతూ 4వ వాక్యాన్ని మనం చూస్తే, నిన్ను ఎదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుని మహిమపరచుదురుగాక. ఏమండి, ఎంత చక్కని మాటలు కదా. ఆయన్ని వెదికేవారు ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో ఈరోజు ఎన్ని పనులున్నా వారు దేవుని సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి ఎదిగేటువంటి ఆ అనుభవాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి. దేవుణ్ణి ఎదికే అనుభవము, ఆయన గురించి ఉత్సహించి సంతోషించే అనుభవం. కీర్తనలు పాడుతున్నప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో పరవశం ఉంటుంది, ఎంతో తృప్తి ఉంటుంది, ఎంతో ఆ ఉన్నతమైన అనుభవం ఉంటుంది. అనుభవించాలి, కీర్తనలు పాడేటప్పుడు అనుభవించాలి. ఎంతో ఉత్సాహం ఉంటుంది. వాయిద్యం వల్ల వచ్చే ఉత్సాహం కాదు, కానీ ఆ మాటలో పలికే ప్రతి మాట మనిషి యొక్క ప్రతి అణువును తాకుతూ ఉంది. అప్పుడు వచ్చే ఆ ఉత్సాహము. అందుని బట్టే నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన యొక్క రక్షణను ఎరిగిన వారు, ఆ రక్షణను ప్రేమించేవారు, దేవుడు రక్షించువాడని, దేవుడు మనుషులను మార్చువాడని, మనుషుల యొక్క మనస్సులను మార్చువాడు. ప్రపంచంలో క్రైస్తవులంటే ఏం పబ్లిసిటీ వచ్చిందంటే మత మార్పిడి చేస్తున్నారనే పబ్లిసిటీ వచ్చింది. చాలా తప్పండి, అది చాలా తప్పు. క్రైస్తవులు ఎవరు మత మార్పిడి చేయక్కర్లేదు. ఏ అన్యుడైనా సరే బైబిల్ చదివితే చాలు, ఆటోమేటిక్గా తనే మారుతాడు. ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఎవరిని గట్టిగా బంధించేసి తాళ్ళేసి కట్టి సంఖ్యలే ఎక్కర్లేదు. గ్రంథాన్ని చదివితే అందులో ఉన్న మాటలే మనిషిని మారుస్తాయి. ఆ మాటలు హృదయాన్ని మార్చే మాటలు, మారు మనసు కలుగు చేస్తున్నాయి. ఎంతో మంది దొంగలు, ఎంతో మంది త్రాగుబోతులు, ఎంతో మంది వ్యభిచారులు, ఎంతో మంది రోగస్తులు, ఎంతో మంది అస్వస్థతలో ఉన్నటువంటి వారు, స్వస్థత లేక మరణ ఛాయలు ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాలను బట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మిన దాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను వారు అన్వయించుకున్న దానిని బట్టి వారి యొక్క జీవితాలు మార్చబడి రక్షణ అనేటువంటి కిరీటాన్ని పొందుతున్నారు. స్తోత్రం. అంతకు మించి ఎవరిని మార్చేదే ఉండదండి. అనేక మంది అన్యులు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు, వారే బోధకులయ్యారు, వారే బోధించేవారుగా ఉన్నారు. తల్లి గర్భం నుంచి క్రైస్తవులను చెప్పుకుంటూ, మన పితరుల కాలం నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుచ్చుకుంటూ, లోతులను చదవక దాంట్లో ఉన్నటువంటి సారమును రుచి చూడని వారుగా ఉంటున్నారు. అందుకే గ్రంథంలో అంటాడు, వాక్యమును రుచి చూసి తెలుసుకోండి అంటాడు. రుచి చూసి అంటే పుస్తకాన్ని రోజు ఒక కాగితం చింపి తింటే తెలుస్తుందా? ఏమండి, రుచి చూడడం అంటే అర్థమైంది. వాక్యాన్ని రుచి చూడమంటాడు కీర్తనకారుడు. రుచి చూడటం అంటే ఆ వాక్యం ఉన్న ప్రతి మాటను చదివి హృదయానికి దాన్ని అనుసరించుకుంటే, అన్వయించుకుంటే రుచి అంటే తెలుస్తుంది. గనుక ఆ రీతిగా ఉత్సహించి సంతోషిస్తూ ఆయన రక్షణను అనుభవిస్తూ మరి నిత్యం ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. చివరి మాటను మనం గమనిస్తే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకు కర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకు సుమీ. ఎంత చక్కగా అంటున్నాడు, ఎంత చక్కగా పలుకుతున్నాడు కదండి. దేవుడిని అడుగుతా ఉన్నాడు, అయ్యా నేను శ్రమల పాలై దీనుడనై ఉన్నాను. ఈరోజు ఎంతమంది మనం శ్రమల్లో ఉన్నాము, ఎంతమంది దీనత్వం కలిగి ఉన్నాము, ఎంతమంది దీనులమై అని అడుగుతున్నామో ఈరోజు మనం పరిశీలించుకోవాలి. నన్ను రక్షించుటకు త్వరపడిగా, నా శ్రమల నుంచి, నిందల నుంచి, అవమానముల నుంచి, నా అయిన వారు అన్నదమ్ములు రక్త సంబంధులే నన్ను అవమానపరుస్తున్నప్పుడు వారి నుంచి రక్షించుటకు నీవు త్వరపడిరమ్ము. నీవు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. నా రక్షణకు కర్తవు మూలము నీవే, గనుక నీవు ఆలస్యం చేయక త్వరగా నన్ను రక్షింపుము. అందుకే 69వ కీర్తన మొదటి మాటలు అన్నాడు, దేవా జలములు నా ప్రాణం మీద పొన్నుచున్నవి, నన్ను రక్షింపుము. దేవుడు రక్షింపువాడు, దేవుడు కాపాడువాడు, దేవుడు నిరీక్షించిన వారి ప్రార్థనను ఆలకించువాడు, కన్నీటి యొక్క బొట్టును ఆలకించువాడు, కన్నీటితో ప్రార్థనను వినేవాడు, ప్రార్థనకు జవాబును దయచేసేవాడు. అటువంటి అనుభవంలో మనం ఉండాలంటే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను మన జీవితాల్లోనికి, మన బ్రతుకుల్లోనికి ఆహ్వానించే వారంగా ఉండాలి. కీర్తనకారుడు తన హృదయంలో కీర్తించి ఆయన తన జీవితంలోనికి ఆహ్వానించాడు. కీర్తనల ద్వారా ఆహ్వానించాడు, ప్రార్థనల ద్వారా ఆహ్వానించాడు, తన కలిగిన అనుభవాల ద్వారా ఆహ్వానించాడు. తన యొక్క సంతానమును బట్టి అనేక విధాలుగా తను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో ఉన్నాడో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దావీదు గారి స్థితి ఆనాడు ఏ విధంగా ఉందో, తన యొక్క స్థితి అంతకంతకు ఏ రీతిగా ఆశ్చర్యకరంగా మార్చబడిందో ఎల్లప్పుడూ నెమరేసుకునేవాడుగా ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, అట్టి అనుభవంలోను అట్టి కృపలోను మరి విన్నటువంటి వర్తమానం ద్వారా మన జీవితాలను సరిచేసి దేవుని మన యొక్క హృదయంలోనికి, మన బ్రతుకులోనికి ఆహ్వానించుకుని, అయా నువ్వు రక్షించువాడవు, నువ్వు సంరక్షించువాడవు, నీ శ్రమలోను బాధలోను నాయన విముక్తి కలిగించువాడు అనేటువంటి నిరీక్షణతో ఆయన సన్నిధిలో అడగగలిగే అనుభవంలోనికి దేవుడి వర్తమానం విన్నటువంటి వారిని ఎల్లరూ స్థిరపరిచి బలపరిచి ఆ రీతిగా నడిపించునుగాక. పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానములో ప్రభువా, నీ దాసుని నోటికి దూరగా మీరుండి ఉన్నతమైన సంగతులు మా బ్రతుకులో ఏమి కొదువుగా ఉన్నాయో, మా బ్రతుకులో ఏ కొదువుతో మేము నీ సన్నిధిలో ఉండలేకపోతున్నామో, నీ ఇంటిని చూసినటువంటి, నీ ఇంటిని కలిగినటువంటి ఆసక్తిని మా హృదయాల్లో కలుగొచ్చి, నీ ఇంటిని కలిగిన ఆసక్తి. అవును ప్రభువా, ఈ యొక్క క్రిస్మస్ దిన ఆరంభంలో నీ ఇంటిని కలిగిన ఆసక్తిని బిడ్డలలో లేవనెత్తండి నాయన. ఎదుగో
నిన్ను కీర్తించి ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయటం వలన అది మీకు ఇష్టము ప్రీతికరమైన విషయాన్ని బిడ్డలు ఎరగటానికి తెలియజేయండి. అయా, నిన్ను కీర్తించడం కంటే నీకు మరి ఏది అర్పించినను అది దీవెనకరము కాదని నీ లేఖనాలు సెలవిస్తున్న బిడ్డలు ఎరుగుటకు సహాయం చేయండి. ఉత్సాహ ధ్వనులతో నిన్ను కీర్తించడం, శ్రమలో బాధలో నిన్ను అడిగే అనుభవం, జీవ గ్రంథాల్లో మా పేర్లు ఉండుటకు కావలసినటువంటి నీతి కలిగిన బిడలుగా మేము నివసించే అనుభవం. నిజంగా ఈ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధుడ, జీవం కలిగిన తండ్రి, కృపగల దేవాన్ని ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానంలోని బిడ్డలు వారి హృదయాలను సరిచేసుకుని కీర్తనలో నేను స్తుతిస్తూ, నువ్వు మాకు సంరక్షకుడు అని, నీవే మాకు దేవుడు అని, శ్రమలో నిందల్లో నుంచి తప్పించగలిగిన వాడని ఎరిగి నిన్ను గణపరిచే అనుభవంలోని కొనడానికి ఎంతమంది బిడ్డలు తీర్మానం కలిగి ఉన్నారో, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం ద్వారా హెచ్చరించబడి ఉన్నారో అటు బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధికి రాలేక దూరస్తులుగా ఉంటూ లోకంలోనే నీ వైపు చూస్తున్న బిడ్డలు నాయన మీరు పరిశీలించమని, పరీక్షించమని, ఈ వర్తమానం నీ కృపలో దీవించి ఆశీర్వదించి ఎత్తుపట్టమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.